ఏ మూవీ అయినా హిట్ అవ్వాలంటే క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంటో అదే మూవీ పావనికి కీ రోల్ కూడా క్లైమాక్స్గా ప్లే చేస్తుంది. అప్పుడు దాకా మూవీ చాలా బాగుంది, ర్యాంప్ ఉంది, అసలు తిరుగులేదు అనే టైంలో క్లైమాక్స్ ఒక్కసారిగా పోగానే ఏమైద్ది, మొత్తం ఫ్లాప్ అనేసి బయటకు వచ్చేస్తాం. సో 2024లో ఏంట్రా ఇలా జడగొట్టాడు, లాస్ట్కి మంచిగా పెట్టుంటే బాగుండేది అనిపించిన సినిమాస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 ఈజ్ ఆబ్వియస్లీ గుంటూరు కారం. అప్పుడు దాకా రమ్యకృష్ణ గారిని ఒక ట్రాక్లో చూపించి కొడుకు కోసమే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనే ట్రాక్ ఏదైతే ఉందో చాలా వల్గర్గా అనిపించింది. అది కూడా వాళ్ళ హస్బెండ్ బ్రతికుండగా, అంటే జయరామ్ గారు బ్రతికుండగానే ఆవిడని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సింకింగ్. అండ్ అమ్మ సెంటిమెంట్ లిటరలీ నాట్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్లీ. ఏంట్రా ఈ క్రింజు, ఏంట్రా ఈ రోత అని కూడా అనిపించే సీన్స్ కూడా ఉన్నాయి అందులో. నెంబర్ 2 డబుల్ ఇస్మార్ట్. ఫస్ట్ది రాడ్ అయితే ఇది రాడ్ ప్రో మ్యాక్స్ అనమాట. క్లైమాక్స్లో వీళ్ళు చేసే క్రింజ్ అంతా ఇంత కాదు. సడన్గా ప్రగతి గారు వస్తారు, బాబు బాబు అంటారు, ఇక్కడే కూర్చోండా నేను వెళ్ళను అనేసి మన మెంటల్ స్ట్రెస్ని దెబ్బతీస్తారు అక్కడ. ఇదే క్రింజ్ అనుకుంటే క్రింజ్ ప్రో మ్యాక్స్ ఏంటంటే విలన్ని ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి అక్కడ నార్త్ సౌత్ అనేసి కొంచెం సొద పెట్టేసి ఇండియా అనేసి హడావిడి చేసి చంపేసి, అంటే ఫస్ట్ పార్ట్లో సేమ్ టైప్ ఆఫ్ క్లైమాక్స్ చూసాం కదా, ఇక్కడ కూడా ఎందుకు సేమ్ రిపీట్ చేశారు? దాన్ని చూసాక లిటరలీ దీనంత క్రింజ్ క్లైమాక్స్ ఇంకోటి లేదు అనిపించింది. నెంబర్ 3 ఇది క్రింజ్ ప్రో అల్ట్రా మ్యాక్స్ అనమాట. కుటుంబ నక్షత్రం, అదే మన ఫ్యామిలీ స్టార్. అప్పుడు దాకా ఏమైద్దో తెలీదు, మొత్తం సినిమా అంతా హెడ్ఏక్గా ఉండి దీని సినిమా అనాలో మైఫూట్ అనాలో అర్థం కాదు. సడన్గా విజయ్ అన్న ఎక్కడి నుంచి వచ్చేస్తాడు, సడన్గా 2 ముద్దులు పెట్టేసుకుంటాడు. ఏంట్రా రే ఏం జరుగుతుంది ఇక్కడ? ఫైనల్గా మనకి బాగా ఫుల్ మీల్స్ పెట్టేసి బయటికి పంపించేస్తారనమాట. ఫైనల్గా ఈ మూవీని ఫస్ట్లో పెట్టచ్చు, కానీ ఎంగేజింగ్గా ఉంటుందని లాస్ట్లో పెట్టా. మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ. అప్పటి వరకు సాంగ్స్ బాగుంటాయి, ఎలివేషన్స్ బాగానే పడ్డాయి, అంతా బాగుంది అనుకుంటాం, కానీ సడన్గా క్లైమాక్స్ వచ్చేసరికి ఏంట్రా బాహుబలి రిఫరెన్స్ వాడారు అనే ఫీలింగ్ వచ్చింది. ప్లస్ వరానే దేవరాని చంపడం అనేది ఎవరికి సరిగ్గా సెట్ అవ్వలేదు, అంటే డైజెస్టింగ్గా లేదు ఆ పాయింట్ అనేది. సెకండ్ పార్ట్లో ఏదో ఒకటి హడావిడి చేసేసి దాన్ని మార్చేసి వేరేలాగా చూపిస్తారు, కానీ ఈ టైంలో ఈ ఫస్ట్ పార్ట్లో మొత్తం సడన్గా ఎలా వెళ్ళిపోయారంటే చేతులు కట్టుకుని మొత్తం థియేటర్ బయటికి వెళ్ళిపోయారు అందరూ ఆ క్లైమాక్స్ చూశాక. దేవరా అనేది పోవడానికి రీజన్ కూడా మెయిన్ రీజన్ క్లైమాక్సే అవుతుంది అనేది నా గట్ ఫీలింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.